గైస్ ఇక్కడ కనిపిస్తున్న విల్లాకి ఓనర్ ఎవరో తెలుసా? అతను ఎవరో కాదండి, అవర్ వెరీ ఓన్. ఇప్పుడైతే మనం రోజా గారి హౌస్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ చూడండి 2 రాష్ట్రాల సీఎం గారితో ఫొటోస్ అయితే ఉన్నాయి, పోస్టర్స్. అండ్ ఇప్పుడే గెటప్ సిన్ గారి హౌస్ లోపల కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడే మన రష్మి గారి హౌస్కి అయితే రీచ్ అయ్యాం. బట్ ఇక్కడ వర్షం అయితే దంచి కొడుతుంది. సో హలో గైస్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. సో ఈ రోజు వీడియోలో నేను మీకు మన జబర్దస్త్ సెలబ్రిటీస్ యొక్క రియల్ హౌసెస్ అనేవి చూపిపోతున్నాను. సో అస్సలు డిలే చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 నాగబాబు గారు. సో ప్రెసెంట్ నాగబాబు గారు జబర్దస్త్ మానేసినా కూడా అతను ఒక మార్క్ క్రియేట్ చేసేసారు. జబర్దస్త్ అనగా దానికి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెలబ్రిటీ వచ్చేసి తన కష్టాన్ని నమ్ముకొని ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా చిన్న పొజిషన్ నుంచి టాప్ పొజిషన్కి వచ్చిన సుడిగాలి సుధీర్ గారిది. అదేంటి నాగబాబు గారి హౌస్ వైపు వస్తున్నాం అనుకుంటున్నారా? సో ఎగ్జాక్ట్లీ నాగబాబు గారి హౌస్ పక్కన చిన్న గల్లీ ఉంది కదా, ఇక్కడే సుధీర్ గారు ఉంటారు. లైక్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట, జస్ట్ ఒక 200-300 మీటర్స్లోనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి రాగానే కొంచెం లెఫ్ట్ సైడ్కి దిగితే ఇక్కడే ఉంటుంది అనమాట సుధీర్ గారి హౌస్. బట్ ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ఇది కూడా ఒక డ్యూప్లెక్స్ విల్లా సుధీర్ గారిది. ఇది చిన్న మినీ గేటెడ్ కమ్యూనిటీ లాగా. ఇందులో కూడా లైక్ 6 విల్లాస్ అయితే ఉంటాయి. ఇందులో కూడా అందరూ ఆల్మోస్ట్ సెలబ్రిటీసే ఉంటారు. సో ఈ హౌస్ పేరు వచ్చేసి అభినందన క్రిస్టల్ స్ప్రింగ్స్. సో ఇక్కడ మీకు కార్నర్లో ఒక విల్లా కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట ఎగ్జాక్ట్గా సుధీర్ గారిది విల్లా నెంబర్ 2. సో ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. సో ముందటి వరకు సుధీర్ గారు వేరే అపార్ట్మెంట్లో ఉండేవారు. బట్ ఇప్పుడు తనైతే ఒక ఓన్ హౌస్ అయితే కట్టించుకుంటున్నారు. సో ఇది గైస్ సుధీర్ గారి హౌస్ అయితే. సో ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు అంత క్లియర్గా తెలియట్లేదు. నేను ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యాక ఎలా ఉంటుందో అన్నది ఒక గ్రాఫిక్ ఇమేజ్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను చూడండి. అండ్ అలాగే ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నేను కుదిరితే మళ్ళీ ఒకసారి ఈ వీడియో నేను మీకు చేసి చూపిస్తాను. సో ఈ హౌసెస్ అన్నీ ఎక్కడున్నాయి ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవాలంటే నేను నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఎగ్జాక్ట్గా వాళ్ళ హౌస్ రూట్ కూడా, సో అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ సుధీర్ గారిది అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ రష్మి గారి హౌస్ అనమాట. సో రష్మి గారి హౌస్ వచ్చేసి నానక్రమ్గూడలో ఉంటుంది. ఇది కూడా చాలా జబర్దస్త్ సెట్ ఉంటుంది కదా, సో దానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మనం ఇటు స్ట్రైట్ వెళ్తున్నాం కదా, లెఫ్ట్ సైడ్ వెళ్తే జబర్దస్త్ సెట్ ఉంటుంది. సో నేను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ నెక్స్ట్ రేపు వచ్చేసి జబర్దస్త్ ఫుల్ టూర్ అనమాట. లైక్ సెట్ లోపలికి వెళ్ళి మొత్తం వీడియో అయితే షూట్ చేశాను నేను రామానాయుడు స్టూడియోస్లో. అది రేపు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో అది చూడాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని అయితే యాక్టివ్ చేసి ఉంచుకోండి. సో రేపు ఆ వీడియో వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు గోల్ఫ్ వ్యూ అని కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట రష్మి గారి హౌస్ అయితే. సో ఈ అపార్ట్మెంట్స్లోనే రష్మి గారు ఉంటారు. ఇది తన ఓన్ హౌస్ అయితే కాదు, ఇందులో ఆవిడ రెంట్కి అయితే ఉంటున్నారు. ఇది ఒక 2 BHK హౌస్ అనమాట రష్మి గారు ఉండేది.
అండ్ ఇందులో మెయిన్ ఆవిడ ఎందుకుంటున్నారంటే ఇది అన్ని సెట్స్కి చాలా దగ్గరగా కన్వీనియంట్గా ఉంటుంది. ఇది రామానాయుడు స్టూడియోస్కి జస్ట్ అసలు ఒక 250 మీటర్స్ 300 మీటర్స్ దూరంలో ఉంటుంది. సో అందుకే అనుకుంటా ఇక్కడ ఉంటున్నారు. సో మేము ఇక్కడ రాగానే అయితే అసలు ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. సో మీకు కొంచెం క్లారిటీ ఏమన్నా తగ్గచ్చు, సో ఏమనుకోకండి. సో ఇది మొత్తానికి రష్మి గారి హౌస్ అయితే. సో ఇది కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలే, ఇందులో కూడా అన్ని స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ కామన్గా ఉన్నట్టే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి గెటప్ శ్రీను గారి హౌస్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట గెటప్ శ్రీను గారి హౌస్. అండ్ ఇది వచ్చేసి మణికొండలోని పంచవతి కాలనీలో ఉంటుంది. ఇందాక రోజా గారి హౌస్ చూసాం కదా, సో అక్కడ నుంచి చాలా దగ్గర అనమాట. ఇది జస్ట్ ఒక 1.5 km ఉంటుంది. సో ఇది కనిపిస్తుంది కదా బ్లూ కలర్ హౌస్, ఇదంతా కూడా గెటప్ శ్రీను గారిది అనమాట. లైక్ అంతా అంటే అంతా కాదు, ఇందులో ఒక ఫ్లాట్లో ఉంటారు గెటప్ శ్రీను గారు. ఇది ఒక 2 BHK ఫ్లాట్ అనమాట. అండ్ యూట్యూబ్లో కూడా ఆల్రెడీ మీకు చాలా హోమ్ టూర్స్ వీడియోస్ ఉంటాయి గెటప్ శ్రీను గారివి. సో ఆ వీడియోస్లో మీరు చూసినా కూడా ఇదే హౌస్ అనేది ఉంటుంది. సో మీకు లోపల ఎలా ఉంటుందో చూడాలనుకుంటే సో ఆ వీడియోస్ అయితే మీరు చూడండి, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. సో ఇదంతా కూడా జబర్దస్త్ గెటప్ శ్రీను గారు ఉంటున్న హౌస్ అయితే ఇట్లుంటుంది కమ్యూనిటీ మొత్తము. అండ్ దీని పక్కనే ఒక అపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. సో అందులో ఫస్ట్ సుధీర్ గారు ఉండేవారు, సుడిగాలి సుధీర్ గారు. సో ఇక్కడే రామ్ ప్రసాద్ గారు కూడా ఉండేవారు. వీళ్ళు ముగ్గురు లైక్ ఫ్రెండ్స్ కదా, సో ముగ్గురు ఒకే ఏరియాలో ఉండేవారు. బట్ ఇప్పుడైతే సుధీర్ గారు ఒక ఓన్ హౌస్, ఇందాక మీకు చూపించాను కదా, సో ఆ ఓన్ హౌస్ అయితే బిల్డ్ చేసుకుంటున్నారు విల్లా. సో అందుకు ఇక్కడ నుంచి అయితే షిఫ్ట్ అయిపోయారు. చూద్దాం ఫ్యూచర్లో గెటప్ శ్రీను గారు కూడా సుధీర్ గారు ఉన్న ఏరియాకి అయితే షిఫ్ట్ అవుతారేమో. అండ్ నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ జబర్దస్త్ రాఘవ గారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గైస్, ఇదే అనమాట జబర్దస్త్ రాఘవ గారి హౌస్. అండ్ ఇది వచ్చేసి అల్కాపూర్ టౌన్షిప్, ఇది కూడా మణికొండకి దగ్గరలోనే ఉంటుంది. ఇది అల్కాపూర్ టౌన్షిప్లో అయితే ఉంటుంది. ఇది కూడా ఒక ప్రాపర్ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. అండ్ ఇందులో జస్ట్ జబర్దస్త్ రాఘవ గారే కాకుండా మన టాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు. మోస్ట్లీ సీరియల్ ఆర్టిస్ట్స్ వీళ్ళందరూ ఉంటారనమాట ఈ కమ్యూనిటీలో. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ బన్నీ వాక్స్ ఉంటారు కదా, సో ఆవిడ కూడా ఈ హౌస్లోనే అయితే ఉంటారు. సో ఇది కూడా ఒక ఫుల్ బ్లెజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో కూడా లోపల అన్ని స్విమ్మింగ్ పూల్ కానీ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా చాలా ప్రీమియం ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు ఈ హౌస్ లోపల కూడా ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకడు ఈ హౌస్లోనే ఉంటాడనమాట. సో నేను లోపలికి వెళ్ళి కూడా ఈ హౌస్ని అయితే మొత్తం లోపల షూట్ చేశాను ఎమ్యూనిటీస్, అవి ఇప్పుడు చూపిస్తాను చూడండి. అండ్ గైస్ మీరు ఇప్పుడు వరకు ఈ వీడియోని చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఈ వీడియోస్ తీయడానికి అయితే నేను ఎన్నో ఎఫర్ట్స్ అయితే పెట్టాను. సో యూట్యూబ్లో ఎన్నో ఫేక్ వీడియోస్ ఉంటాయి ఇదే వాళ్ళ హౌస్ అని చెప్పేసి. సో నేను అన్ని రియల్ హౌసెస్ అన్నీ కనుక్కొని మీకు అయితే చూపిస్తున్నాను. సో ప్లీజ్ నా ఎఫర్ట్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అట్లీస్ట్ లైక్ అయితే చేయండి. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి. సో ఈ హౌస్ లోపలైతే చూడడానికి ఇలా ఉంటుంది, లోపల పూల్ అదంతా కూడా. అండ్ ఇదంతా కూడా ప్లే ఏరియా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా కింద గ్రౌండ్ ఫ్లోర్, సో ఇందులోనే బన్నీ వాక్స్ గారు అయితే ఉంటారు. సో ఫైనల్లీ ఇవే అన్నమాట జబర్దస్త్లో కొందరు సెలబ్రిటీస్ హౌసెస్ అయితే. సో ఆల్మోస్ట్ చాలామంది అంటే ఇంకా 80% అందరూ కూడా మణికొండ దీని సరౌండింగ్ ఏరియాస్లోనే అయితే ఉంటారు. సో నేను నెక్స్ట్ వేరే సెలబ్రిటీస్ ఇంకా ఎవరైనా ఇంక్లూడ్ చేయలేదనుకుంటే వాళ్ళందరివి కింద కమెంట్ చేయండి, అవన్నీ నేను పార్ట్ 2 వీడియోలో అయితే చేస్తాను. సో ఇది గైస్ మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తెలిసిందే కదా, లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే గైస్ నేను ఒక కొత్త వ్లాగింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ప్లీజ్ మీరు అక్కడ కూడా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే అక్కడ కూడా మీ సపోర్ట్ నాకు తెలియజేయండి.